ఆ శిశువుకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంటే జన్మాంతర జ్ఞానం బ్రహ్మరంధ్రం గుండా వస్తుంది. ఇప్పుడు మరి ఆమోదం రాసిన వారు ఎవరయ్యా అంటే స్వయంగా కన్న తల్లి. ఎందుకని శిశువుకి పూర్వం ఇలా పుట్టగానే పైన రోజు ఇలా ఆమోదం రాసేవారు. రాస్తే ఆ టెంకి గట్టి పడుతుంది, పెంకు మూసుకుపోవాలి, లేకపోతే ప్రమాదం. అలాంటి ప్రమాదం జరగకుండా రోజు ఆమోదం నూనె అలా రాసిస్తుంటే క్రమంగా గట్టిపడుతుంది. అంటే మామూలుగా కూడా గట్టిపడుతుంది, మీరేం రాయకపోయినా ఆమోదం రాస్తే తొందరగా గట్టిపడుతుంది, స్పీడప్ అవుతుంది వ్యవహారం. అందుకని తల్లి జాగ్రత్త పడ ఆమోదం రాసి ఈ ఆమోదం రాయడం వల్ల జరిగిన మోసం ఏమిటి? వీడికి జన్మాంతర జ్ఞానం లేకుండా పోయింది. అందువల్ల జరిగిన మోసం ఏమిటి? ఈ జన్మే నేనే, ఇంకేం లేదు, దేవుడు ఉన్నాడా అండి అని అధో ప్రశ్న వేస్తున్నాడు. ఎక్కడ ఆ జన్మజ్ఞానం ఉంటే వీడు, ఇదే మోసం, పచ్చి మోసం. ఆ రంధ్రం అలాగే ఉంటుంటే ఆ పూర్వజన్మజ్ఞానం వాడికి 20 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా అలాగే వెనకాల తన్నుతూ ఉంటే ప్రశ్న ఎందుకు అడుగుతాడండి? వెనకాల తన్నుతుంటే వాడికి అనుభవంలో తెలిసిపోతుంటే. ఇంత రహస్యం ఉంది. దాన్ని మన వాళ్ళు తెలుగులో ఏం చెప్పారు? ఆ ఆమోదం రాశాడు అన్నారు.